గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం అభ్యాసం 10.1లో 5 లెక్కలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 6వ లెక్క నుంచి చూద్దాం. 6వ లెక్కలో మనకి ఒకసారి మీరు పేజీ నెంబర్ 254వ పేజీలో 6వ లెక్క తీసి చదవండి. ఒక స్తూపము మరియు శంకువు సమాన భూవ్యాసార్థమును మరియు ఎత్తును కలిగి ఉన్నాయి. అయినచో వాటి ఘనపరిమాణముల నిష్పత్తి 3:1 అని చూపుము అని క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఏమున్నాయి? ఒక స్తూపం ఉంది, అలానే ఒక శంకు ఉంది. రెండు ఎలా ఉన్నాయి అంటే సమాన భూవ్యాసార్థాలు కలిగి ఉన్నాయి. అంటే ఈ విధంగా సమాన భూవ్యాసార్థాలు కలిగి ఉన్నాయి. వాటి ఎత్తులు కూడా సమానంగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు వాటి ఘనపరిమాణాల నిష్పత్తి మనం 3:1 అని చెప్పాలంట. సరే, చూద్దాం అవుతుందో కాదో చెక్ చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్తూపము శంకువుల వ్యాసార్థాలు సమానం అన్నాడు కాబట్టి స్తూపము మరియు శంకువుల ఈ రెండు ఒకేసారి తీసుకుంటున్నాం మనం. శంకువుల భూవ్యాసార్థాలు ఏమనుకున్నామంటే R అనుకుందాం. అలానే ఎత్తులు కూడా సమానం అన్నాడు కాబట్టి రెండిటి ఎత్తులు ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందామంటే H అనుకుందాం. ఇప్పుడు మన అడిగే క్వశ్చన్ ఏంటిది? వాటి ఘనపరిమాణాల నిష్పత్తి. ముందు మనకి ఇచ్చింది ఏంటిది? ఇక్కడ స్తూపము అన్నాడు, తర్వాత ఏమన్నాడు? శంకు అన్నాడు. కాబట్టి ముందు స్తూపము రాయాలి. స్తూపము యొక్క ఘనపరిమాణం ఈస్టు ఇంకోటికి ఏంటి? మనకి ఇంకొక వస్తువు ఏంటిది? శంకువు. సో శంకువు ఘనపరిమాణం, స్తూపము ఘనపరిమాణము ఈస్టు శంకువు ఘనపరిమాణం తీసుకుందాం. మరి స్తూపం ఘనపరిమాణానికి ఒక్కసారి మనం నేర్చుకున్న సూత్రాల్లోంచి సూత్రాన్ని గుర్తు తెచ్చుకుంటే స్తూపం ఘనపరిమాణానికి సూత్రం ఏంటిది? 5r²h ఈస్టు. అలానే శంకు గణన ఫార్ములా ఏంటిదండి? 1/3 5r²h. ఎందుకని? భూవ్యాసార్థం R, ఎత్తు H కాబట్టి. ఈ రెండు చూస్తే చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు? 5 గెట్ క్యాన్సిల్, 5ని క్యాన్సిల్ చేయొచ్చు. r² క్యాన్సిల్ చేయొచ్చు. H కూడా ఏంటిది? క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మనకి మిగిలింది ఏంటి అక్కడ? మనం మిగిలిపోయింది ఏంటంటే అక్కడ 1:1/3. మనం మల్టిప్లై చేసినాం అనుకోండి, అంటే రెండింటిని 3తో మల్టిప్లై చేసినాం అనుకోండి, నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించినప్పుడు నిష్పత్తి యొక్క విలువ మారదు అని చెప్పని మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని చేస్తే ఏమవుతుందంటే 1 × 3 3, 1/3 × 3 ఏమవుతుందంటే 3 గెట్ క్యాన్సిల్, 1 ఉంటుంది. సో వాటి యొక్క నిష్పత్తి ఏమని చెప్పొచ్చు అంటే 3:1 అవుతుంది. సో ఈ విధంగా మనం 6వ లెక్కని నిరూపించవచ్చు. రైట్, ఇప్పుడు 7వ లెక్క తీసుకుందాం. అలానే అదే పేజీలో పేజీ నెంబర్ 254లో ఉన్నటువంటి 7వ లెక్క, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు సొల్యూషన్ కోసం. రైట్, 7వ లెక్క దానికి వెళ్దాం. ఒకసారి అందరు 7వ లెక్కని జాగ్రత్తగా చదవండి. ఏమి ఇచ్చారు మనకి 7వ లెక్క అంటే స్తూపాకారముగానున్న ఇనుప కడ్డీ యొక్క ఎత్తు, స్తూపాకారముగానున్న ఇనుప కడ్డీ యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు మరియు భూవ్యాసము 7 సెంటీమీటర్లు అయినచో ఇటువంటి 50 ఇనుప కడ్డీల యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఒక స్తూపం గురించి మనకి ఇవ్వటం జరిగింది. మనని కనుక్కోమంది ఏంటంటే 50 కడ్డీల యొక్క ఘనపరిమాణం కనుక్కోమని. అంటే ముందు మనం ఏం కనుక్కోవాలి? ఒక కడ్డీ యొక్క ఘనపరిమాణాన్ని ఇక్కడ మనం కనుక్కోవాలి. రైట్, ఇచ్చిని చూద్దాం. స్తూపాకారపు ఇనుప కడ్డీ ఇచ్చిండు. స్తూపాకారపు దత్తాంశం ప్రకారం అని రాసుకోవాలి కంపల్సరిగా. నేను షార్ట్ కట్ రాస్తున్నాను, మీరు ఫుల్ ఫామ్ రాయండి. దత్తాంశం ప్రకారం స్తూపాకారపు కడ్డీ ఏమిచ్చిండి ఇక్కడ? ఫస్ట్
ఎత్తు ఇవ్వటం జరిగింది. ఎత్తుని మనం ఏ అక్షరం చూపిస్తాం? హెచ్తో చూపిస్తాం. సో హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 11 సెంటీమీటర్లు ఇవ్వటం జరిగింది. అలానే ఇంకా భూవ్యాసం ఇచ్చింది. భూవ్యాసం అంటే మనం ఇంగ్లీష్లో డయామీటర్ అంటాం, దాన్ని డీతో చూపిస్తాం. డి ఎంత ఇచ్చారు అంటే మనకి 7 సెంటీమీటర్లు అనేది ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఘనపరిమాణానికి సూత్రం ఏంటిది? కామన్గా 5r²h. మనకి ఇక్కడ ఆరు కనిపిస్తుందా? ఆరు కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే భూ వ్యాసార్థం మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే మీరు ఏ వృత్తం తీసుకున్నా కానీ వ్యాసార్థం అనేది ఎలా ఉంటుందంటే వ్యాసములో సగం ఉంటుంది. భూమి వృత్తాకారం ఉంటుంది కాబట్టి దీని యొక్క వ్యాసము అంటేనేమో ఈ ఫుల్, వ్యాసార్థము అంటే ఏమవుతుందంటే దానిలో సగం అవుతుంది వ్యాసార్థం. మరి వ్యాసార్థం ఎలా ఉంటుంది? వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 7/2 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంకా అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం దాని ఘనపరిమాణం కనుక్కోవాలి. ఫస్ట్ ఒక కడ్డీ యొక్క ఘనపరిమాణం కనుక్కుంటా. దేర్ఫోర్ ఒక కడ్డీ ఘనపరిమాణం. కడ్డీ ఏ ఆకారంలో ఉందన్నాడు? స్తూపాకారంలో ఉందన్నాడు. సో స్తూపాకారంలో ఉంది అంటే మనం ఘనపరిమాణానికి సూత్రం ఏం రాసుకోవాలంటే స్తూపం యొక్క ఘనపరిమాణం సూత్రమే రాయాలి. ఏంటిది అది సూత్రం? 5r²h. ఇక్కడ 5 గురించి ఏం మెన్షన్ చేయలేదు, అందులో క్యాన్సిలేషన్ పోయేటట్టుంది కాబట్టి దాన్ని నేను 22/7 అనే రాసుకుంటా. ఇంటూ r² అంటే 2 టైమ్స్ స్క్వేర్ ఉందంటే r ఇంటూ r గా రాయొచ్చు మనం 2 టైమ్స్. h అంటే 11. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 7 7 గెట్ క్యాన్సిల్, 2 11s are 22. ఇప్పుడు ఏమొచ్చిందండి మనకి ఇక్కడ? 11 ఇంటూ 7 ఇంటూ 11. 11 ఇంటూ 11 ఎంత? 121. 11 11ల 121. 121 ఇంటూ ఇంకేముంది? ఈ 2 11లు పోతే ఇంకొక 7 ఉంది. 7తో గుణిద్దాం. 7 1 7, 7 2 14, 7 1 7 ప్లస్ 1 8, 847. సో ఒక దాని యొక్క ఘనపరిమాణం ఎంత అయిందంటే 847/2. మళ్ళీ దీన్ని మనం డివిజన్ చేసినాం అనుకోండి. డివిజన్ చేస్తే ఏమవుతుంది? 2 4s are 8, 2 2s are 4, 2 3s are 6, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 2 5s are 10. 423.5 ఘనపు సెంటీమీటర్. మరి ఇది ఆన్సరా? కాదు, ఎందుకంటే ఒక కడ్డీ ఘనపరిమాణం. కానీ మరి క్వశ్చన్లో ఏమడిగింది? ఇలాంటి ఎన్ని కడ్డీలు ఉన్నాయంటండి? 50 కడ్డీలు ఉన్నాయంట. దేర్ఫోర్ 50 ఇనుప కడ్డీల ఘనపరిమాణం. 50 ఇనుప కడ్డీల ఘనపరిమాణం. మరి ఏమవుతుంది? 50 కడ్డీల ఘనపరిమాణం అంటే ఒక కడ్డీ ఘనపరిమాణం ఎంత వచ్చింది? 423.5. అలాంటిది 50 కావాలంటే ఇంటూ 50 వేస్తే సరిపోతుంది. 423.5 ఇంటూ 50. ఇక్కడ ఒక 0 ఉంది, ఒక దశాంశ స్థానం ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 5తో మల్టిప్లై చేసి సరిపోతుంది. 5 5ల 25, 2 ఉంది, ఇంకా 5 3ల 15 ప్లస్ 2 17, 1 ఉంది. 5 2ల 10 ప్లస్ 1 11, ఇంకా 1 ఉంది. 5 4ల 20 ప్లస్ 1 21. 21,175 ఘనపు సెంటీమీటర్ల బరువు అనేది ఉంటుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. దేర్ఫోర్ 50 ఇనుప కడ్డీల బరువు లేదా ఘనపరిమాణం ఎంత అని చెప్పవచ్చు అంటే 50 ఇనుప కడ్డీల ఘనపరిమాణం ఎంత అంటే 21,175 ఘనపు సెంటీమీటర్ల ఘనపరిమాణం కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇది 7వ లెక్క యొక్క సొల్యూషన్. ఒక్కసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, సొల్యూషన్ తర్వాత రాసుకోవచ్చు. ఓకేనా? రైట్, 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 255 పేజీలోకి రండి. 8th ప్రాబ్లం అక్కడ ఉంది. ఒకసారి జాగ్రత్తగా 255లోని 8వ ప్రాబ్లం చదవండి. ఒక ధాన్యపు రాశి 12 మీటర్ల భూవ్యాసము మరియు 8 మీటర్ల ఎత్తు కలిగిన శంకువు వలె ఉన్నది అయినచో దాని ఘనపరిమాణం ఎంత? ఇది ఫస్ట్ క్వశ్చన్. దానిలో ఇంకొక క్వశ్చన్ ఇన్వాల్వ్ అయి ఉంది.
ఆ ధాన్యపు రాశిని కప్పడానికి అవసరమైనటువంటి కావలసిన గుడ్డ ఘన పరిమాణం ఎంత అని చెప్పని అడిగింది. అక్కడ 5 వాల్యూ కూడా 3.14గా తీసుకోవటం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. మనం ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏమిచ్చాడు, ధాన్యపు రాశి అంటే ఎలా ఉందంట, ధాన్యపు రాశి శంకువాకారంలో ఉందని వాడే ఇచ్చింది. ఇప్పుడు ఈ శంకువాకారంలో దానికి ఏమి ఇచ్చిండంటే భూ వ్యాసం ఇచ్చిండు 12 మీటర్లు, అలానే ఎత్తు వచ్చేసి 8 మీటర్లు అని ఇచ్చింది. ఇప్పుడు మనం దీని ఘన పరిమాణం కనుక్కో, అంటే ఏం కాదు, 1/3 πr² హెచ్ ఉంది, ఆర్ ఘన పరిమాణం కనుక్కోవచ్చు. కానీ ఇంకేం అడిగిండు, దీన్ని కప్పడానికి అవసరమైనటువంటి క్లాత్ యొక్క వైశాల్యం. దీన్ని కప్పాలంటే ఏం చేయాలి, నేను ఈ విధంగా దీన్ని మౌల్డ్ చేయాలి. సో ఇలా మౌల్డ్ చేయాలి. ఇలా మౌల్డ్ చేసినట్టు ఈ కప్పడానికి అంటే దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అంటే ఇదేమవుతుంది, ప్రక్కతల వైశాల్యం అవుతుంది. మరి ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటిది, 5RL. అంటే మనం ఎల్లు కూడా కనుక్కోవాలి. ఎల్లుకు సూత్రం మనం అనుకున్నాం బౌద్ధాయన సిద్ధాంతం ప్రకారం L √h² + r² అన్నాం. ఆ సూత్రం ప్రకారం మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, ఒక్కొక్క అంశం చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు 8th ప్రాబ్లం, 8వ లెక్క ఏమి ఇచ్చిందో చూద్దాం. ఇక్కడ అడిగింది ఏంటంటే ధాన్యపు రాశి, శంకువాకారంలో ఉన్నటువంటి ధాన్యపు రాశి యొక్క ఎత్తు, భూ వ్యాసం ఇచ్చిండు. దత్తాంశం ప్రకారం డి ఇవ్వటం జరిగింది. డి ఎంత ఇచ్చిండయ్యా అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నా 12 మీటర్లు. మరి డి వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 12/2, 2 ఆర్లు. సో ఏమవుతుందంటే 6 మీటర్లు అవుతుంది. అలానే హెచ్ కూడా ఇవ్వటం జరిగింది. హెచ్ ఎంతంటే 8 మీటర్లు అనేది ఇవ్వటం జరిగింది. ఇది 8 మీటర్లు. ఆర్ ఇచ్చారు, ఇప్పుడు ఆర్ వచ్చింది, హెచ్ వచ్చింది. ఇప్పుడు ఘన పరిమాణం కావాలి. సో ధాన్యపు రాశి యొక్క ఘన పరిమాణం అంటే శంకు ఘన పరిమాణమే. ధాన్యపు రాశి ఘన పరిమాణం, ధాన్యపు రాశి శంకువాకారంలో ఉంది కాబట్టి మనం శంకు ఘన పరిమాణం సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించాలి. ఒక్కసారి మీరు సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోండి. శంకు యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏం చెప్పుకున్నాం, 1/3 πr² అని చెప్పుకున్నాం. 1/3 πr²h 1/3. ఇక్కడ 5 వాల్యూ ఇవ్వటం జరిగింది బ్రాకెట్ లో మనకి 3.14. ఎందుకంటే 22/7 తీసుకుని క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 3.14 రాసుకోవడం జరిగింది. r² 6 × 6, r² 6 × 6, h = 8. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 3 రెళ్ళు 6, 3 రెళ్ళు ఎంతండి 6. ఇంకొన్నాయి మొత్తం మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇక్కడ 2 ఆర్ల 12, 12 ఎందుల 96. ఇక 96ని మనం 314 పాయింట్స్ తర్వాత చూద్దాం. ముందు 314తో మల్టిప్లై చేద్దాం. 314తో మల్టిప్లై చేద్దాం 96ని. ఎందుకు 2 ఆర్ల 12 96, ఆ 96తో దీన్ని మల్టిప్లై చేయాలి. డెసిమల్స్ తర్వాత చూస్తాం. 6 4 24, 6 1 6 + 2 8, 6 3 18. 9తో చేద్దాం. 9 4 36, 3, 9 1 9 + 3 12, 1 ఉంది ఇంకా. 9 3 27 + 1 28. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే 4, 8 6 14, 8 9 10 11, ఇక్కడ 10. సో 3. ఇప్పుడు డెసిమల్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని దశాంశాలకు ముందు డెసిమల్ పాయింట్ ఉందంటే 2 దశాంశ స్థానాలు ఉన్నాయి పాయింట్ తర్వాత. ఇక్కడ కూడా 2 రాసుకోవాలి. అంటే ఏమవుతుంది, 301.44, 301.44 ఘనపు మీటర్లు ఘన పరిమాణం అనేది కలిగి ఉంటుంది. ఏంటిది, ఆ ధాన్యపు రాశి యొక్క ఘన పరిమాణం ఎంతంటే 301.44. మరి ఇంతతో ప్రాబ్లం అయిపోయిందా, అయిపోలే. ఇంకా ఏమన్నాడు,
కావలసిన పట్టా యొక్క పరిమాణం కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ పట్టా అంటే ఏంటిదంటే మీనింగు, పట్టా అంటే ఏం చెప్తాం జనరల్గా ఇక్కడ మనం, పట్టా అనగానే ఈ పైనటువంటి ప్రక్కతల వైశాల్యం మనం కనుక్కోవాలి. ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? πr/l. మనకి ఇప్పుడు ఎల్ కావాలి. మరి ఎల్ ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ మనకు సూత్రం ఉంది. శంకువు ఏటవాలు ఎత్తు, శంకువు ఏటవాలు ఎత్తు, ఏటవాలు ఎత్తుని మనం లేటరల్ స్లాంట్ హైట్ అంటాం, ఎల్లుతో చూపిస్తాం దాన్ని. సో ఎత్తు ఎల్ ఈక్వల్ టు ఫార్ములా √h² + r². ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. దీన్ని మనం డయాగ్రామ్ లాగా డ్రా చేసినా కానీ సో ఇలా ఉంటుంది. అంటే స్తూపం అయితే, శంకువు అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఆ శంకువులో ఉన్న ఇన్వాల్వ్ అయిన ఇవి. ఒకసారి ఇప్పుడు ఇది చూసినటువంటి దాన్ని ఒకసారి రెడ్ మార్క్ అబ్జర్వ్ చేయండి మీరు. ఈ రెడ్ ఇది హైట్, ఇదేమో భూ వ్యాసార్థం, ఇది ఎత్తు, ఇది వ్యాసార్థం, ఇది హెచ్, ఇది ఆర్, ఇది ఎల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బౌద్ధాయంలో గుర్తు రావాలి మనకి వెంటనే. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఎంత ఉంది? 8 ఉంది. సో ఇది 8, ఇది వచ్చేసి ఎంత? 6. 8, 6. 8ని మనం 2 4లు రాయొచ్చు, 6ని మనం 2 3లు రాయొచ్చు. 3 4 ఉంటే ఏం రావాలి? 5 రావాలి. అప్పుడు 2 5లు అవుతుంది. అంటే ఎంత అవుతుంది? ఇది 10 అవుతుంది. సో ఇక్కడ ఎల్ ఎంత అవుతుందంటే 10. ఇది షార్ట్ కట్ వేలో మనం ఎలా చేయొచ్చు? పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం మనం. 8th క్లాసు వర్గాలు వర్గమూలాలు చాప్టర్లో నేర్చుకున్నాం. త్రికాలు, పైథాగరన్ త్రికాలు ఏమేంటి అంటే 8 6 10, లేకపోతే 3 4 5. వాటి యొక్క మల్టిపుల్స్ అన్ని త్రికాలు అవుతాయి. లేదు ఇక్కడ ప్రతిక్షేపించి చేద్దాం అనుకుంటే హెచ్ ఎంత? 8² + 6². 8² అంటే 64 + 36. సో దట్ ఎంప్లాయిస్ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందయ్యా అంటే √100. √100 విలువ √10² రాయొచ్చు. సో ఎల్ ఈక్వల్ టు వాస్తవానికి ±10 రావాలి, కానీ మనకి కొలతలు కాబట్టి ఏం తీసుకుంటామంటే ధనాత్మక విలువను మాత్రమే మనం తీసుకుంటాం. ఇది స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు. ఇప్పుడు మనం కనుక్కోవచ్చు. ఏమడిగింది మనని? కావలసినటువంటి గుడ్డ పరిమాణం ఎంత? కావలసిన పట్టా లేకపోతే గుడ్డ, కావలసిన గుడ్డ పరిమాణం అంటే శంకువు యొక్క ఏ వైశాల్యం? ప్రక్కతల వైశాల్యం. మరి శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటిది? πr/l. πr/l. ఇప్పుడు ఏం రాద్దాం? 3.14 ఇంటూ ఆర్. ఆర్ ఎంత? 6 ఇంటూ ఎల్ 10. సో మళ్ళీ మల్టిప్లికేషన్. ఇది రబ్ చేస్తున్నాను, రఫ్ వర్క్ కింద అక్కడది. రఫ్ వర్క్ ఎప్పుడు మనం రైట్ సైడ్ ఆ మార్జిన్ లోనే చేయాల్సి ఉంటుంది. లేదు డైరెక్ట్గా చేద్దాం. 6 4 24, 2 ఉంది. 6 1 6 ప్లస్ ఉన్న 2 8, 6 3 18. ఇక్కడ దశాంశ స్థానాలు 2 ఉన్నాయి. రెండిటిల్లో ఒక 0 బదులు ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఉండాలి. అంటే 188.4 చదరపు మీటర్ల క్లాత్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో కావలసినటువంటి గుడ్డ పరిమాణం ఎంతంటే 188.4. క్లాస్ స్టెప్ కూడా రాసుకోవాలి. దేర్ ఫోర్ కప్పటానికి ఎంత కావాలి? 188.4 చదరపు మీటర్ల గుడ్డ కావలెను. ఇలా లాస్ట్ స్టెప్పులు రాస్తే మనకి హాఫ్ మార్క్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకేలండి, ఇది 8వ లెక్క యొక్క సాధన, 8th ప్రాబ్లం సొల్యూషన్. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. లాస్ట్ ప్రాబ్లం ఈ అభ్యాసంలో లాస్ట్ లెక్క 9వ లెక్క. ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక శంకువు యొక్క, అందరూ ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి 255వ పేజీలో ఉన్నటువంటి అభ్యాసంలోని చివరి లెక్కను చదవండి. ఏమన్నాడు? ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం
4070 చదరపు సెంటీమీటర్లు మరియు దాని వ్యాసం 70 సెంటీమీటర్లు అయినా దాని ఏటవాలు ఎత్తును కనుగొనుము అని చెప్పని ఇవ్వటం జరిగింది. శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చిండు. సూత్రం ఏంటిది? 5RL. మన్ని కనుక్కోమంది ఏంటిది? ఏటవాలు ఎత్తు ఎల్లు కనుక్కోవాలి. మరి ఆరు ఇచ్చిందా అంటే ఆరు ఇవ్వకుండా ఏమి ఇచ్చిందంటే ఆరు కనుక్కోవటానికి కావలసినటువంటి వ్యాసం డి ఇవ్వటం జరిగింది. రైట్. 9th ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ బేస్ అయ్యి ఉంది? ఇది శంకువు మీద బేస్ అయ్యి ఉంది. సో దత్తాంశం ప్రకారం ఇచ్చి రాసుకుందాం. ఫస్ట్ నేను వ్యాసం రాసుకుంటా. దత్తాంశం ప్రకారం మీరు పూర్తిగా రాయండి. దత్తాంశం ప్రకారం అని ఇంగ్లీష్లో అయితే గివెన్ అంటాం. శంకువు భూవ్యాసం ఎంత ఇచ్చిందయ్యా అంటే డి ఎంత ఇచ్చారు మనకి లెక్కలో? 70 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్స్. మరి దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? మనకి 6 కావాలి కాబట్టి శంకువు భూవ్యాసార్థం మనం కనుక్కోవాలి. శంకువు భూవ్యాసార్థం R is equal to 70/2 అంటే ఏమవుతుంది? 2 35. సో 35 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్స్. ఇంకొకటి ఇచ్చిన దత్తాంశం ప్రకారం శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చింది చూడండి. ఫస్ట్ లోని క్వశ్చన్ లో ఏమన్నాడు? శంకువు యొక్క వక్రతల వైశాల్యం 4070 అన్నాడు. చూడండి ఒకసారి. శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు? 4070 అంటే 4070 చదరపు సెంటీమీటర్లు అని ఇవ్వటం జరిగింది. 4070 చదరపు సెంటీమీటర్లు. మరి వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటిది? 5RL. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 5RL = 4070. ఇప్పుడు ప్రతిక్షేపిద్దామా? 5 అంటే 22/7 క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి నేను 22/7 తీసుకుంటున్నా. ఇంటూ R బదులు 35. ఎల్ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్ఏ. 4070. 7 5s are 35. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. 22 5లు, 5 రెళ్ళ 10 ఒకటి ఉంటుంది, 5 రెళ్ళ 10. ఈ 10కి ఒకటి కలిపితే 110. 110L is equal to 4070. మనకి కావాల్సింది ఎల్. ఎల్కి 110కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఏమీ లేదు, గుర్తుంటే గుణకారం ఉంది. గుణకారం అడిపోతే ఏమవుతుంది? భాగాహారం అవుతుంది. సో దట్ ఇంప్లైస్ L is equal to 4070/4070/110. 0 0 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు 11తో భాగాహారం చేసినాం అనుకోండి. 11 మూల 33. ఇంకెంత ఉంటుంది? 40లో 33 పోతే 7 ఉంటుంది. 7 పక్కన 7 ఉందంటే 77. 11 77. సో L is equal to 37. ఏంటి ఇవన్నీ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? సెంటీమీటర్. ఇది ఆన్సర్. అంతేగా? ఏటవాలు ఎత్తు మనం కనుక్కున్నాం. లాస్ట్ స్టెప్ కూడా రాస్తాం. మేము రాస్తాం దేర్ఫోర్ శంకువు యొక్క ఏటవాలు ఎత్తు. దేర్ఫోర్ శంకువు యొక్క ఏటవాలు ఎత్తు, స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. శంకువు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత అవుతుందంటే 37 సెంటీమీటర్లు అవుతుంది. ఇది 9వ లెక్క, అంటే అభ్యాసం 10.1లో చివరి లెక్క యొక్క సొల్యూషన్. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, సొల్యూషన్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంతటితో మనకి అభ్యాసం అనేది కంప్లీట్ అయింది. ఇంకా అభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం వెళ్ళే ముందుగా అక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాం? మనం 4 ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఆ 4 ఆబ్జెక్టివ్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే సంయోగం చేసినటువంటి వస్తువుల, ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యాలు. అంటే ప్రక్కతల వైశాల్యం కానివ్వండి, సంపూర్ణతల వైశాల్యం కానివ్వండి, మనం కనుక్కోవాల్సి ఉంటుంది. రైట్.
అదే వేని బేస్ చేసుకొని మనకి అదే 255వ పేజీలో ఒక ఆలోచించి చర్చించండి ఉంది ఒకసారి. ఆలోచించి చర్చించండి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. సానియా ఒక బొమ్మను తయారు చేసింది. ఆమె సమాన భూవ్యాసార్థాలు కలిగిన శంకువు మరియు స్తూపములను ఉపయోగించి ప్రక్కపటములో చూపినట్లు ఆకృతిని తయారు చేసింది. ఈ ఆకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యం అందులో ఉపయోగించిన శంకువు మరియు స్తూపముల సంపూర్ణతల వైశాల్యాల మొత్తానికి సమానం అని అర్చనతో అన్నది. మీరు దీనితో ఏకీభవిస్తారా? మీ జవాబుని సమర్థించండి. సానియా ఏం చేసిందంటే ఒక బొమ్మను తయారు చేసింది. ఎలా? స్తూపాన్ని శంకువును ఉపయోగించుకొని ఈ విధంగా తయారు చేసింది. ఇప్పుడు ఏమంటుందంటే దీని యొక్క ఉపరితల వైశాల్యం, అంతేగా చెప్పింది, దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యానికి స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి మొత్తం సమానం అవుతుంది అని అర్చనతో వాదిస్తూ ఉందంట. అది కరెక్టో కాదో మనం ఎప్పుడు చెప్పాలి. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అంటే మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువుని మనం ఏ ఏ భాగాలైతే మనం టచ్ చేయగలమో, స్పృశించగలము, తాకగలము, వాటిని మాత్రం ఏమంటాం మనం? ఆ తలాల యొక్క వైశాల్యాల మొత్తాన్ని మనం సంపూర్ణతల వైశాల్యము అంటాం. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇది అంటే స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం, స్తూపం యొక్క ఒక భూ వైశాల్యం మాత్రమే మనం టచ్ చేయగలుగుతున్నాం. ఈ మధ్యలో టచ్ చేయలేస్తున్నామా? ఇవి కూడా మనం టచ్ చేయగలిగితే సానియా చెప్పేది రైట్ అవుతుంది. కానీ టచ్ చేయలేకపోతున్నాం కాబట్టి సానియా వాదన అనేది కరెక్ట్ కాదు అని మనం చెప్పవచ్చు. మరి ఎలా సమర్థిస్తాము అంటే మనం ఫార్ములాని రాబట్టి సమర్థిద్దాం. ఓకేనా? రైట్. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ పెడుతున్నా మీకు అర్థం కావడం కోసం. ఏంటిది? ఇది ఆలోచించి చర్చించండి, పేజీ నెంబర్ 255. మీరు నోట్బుక్లో రాసేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి? పేజీ నెంబర్లు వేయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చాలా ఆలోచించి చర్చించాలు ఉంటాయి. ఆలోచించి చర్చించండి. పేజీ నెంబర్ ఎంత అనుకున్నాం? 255. అభ్యాసం కంటిన్యూ అయిన పేజీని. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని యొక్క భూ వ్యాసార్థాలు సమానం కాబట్టి శంకువు స్తూపం రెండు తీసుకుందాం. శంకువు స్తూపం భూ వ్యాసార్థాలు ఏమనుకుందాం? ఆర్. అలానే స్తూపం ఎత్తు హెచ్ అనుకుందాం. స్తూపం ఎత్తు హెచ్గా తీసుకుందాం. శంకువు యొక్క ఏటవాలు ఎత్తు ఎల్లుగా తీసుకుందాం. శంకువు ఏటవాలు ఎత్తు ఎలా తీసుకోవాలి? ఎల్లుగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఘనాకృతి బొమ్మేగా మనది ఏమన్నది? బొమ్మ. ఆ బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం. సో బొమ్మ, దేర్ఫోర్ బొమ్మ సంపూర్ణతల వైశాల్యం, బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఒక్కసారి మనం ఏమేం టచ్ చేస్తామో ఒక్కసారి చూద్దాం. బొమ్మని అబ్జర్వ్ చేస్తూ ఈ బొమ్మలు ఏమేం టచ్ చేస్తున్నాం? శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం టచ్ చేస్తున్నాం. సో శంకువు ప్రక్కతల వైశాల్యం షార్ట్ కట్ రాస్తున్నా, బోర్డు మీద పట్టదు కాబట్టి మీరు పెయిన్ నోట్స్లో మాత్రం ఫుల్ రాయండి. అలానే స్తూపానికి ప్రక్కతల వైశాల్యం, శంకువు ప్రక్కతల వైశాల్యం, స్తూపం ప్రక్కతల వైశాల్యం, అలానే స్తూపము యొక్క భూ వైశాల్యం కూడా టచ్ చేస్తున్నాం. స్తూపం భూ వైశాల్యం అని షార్ట్ కట్ రాసేసిన, మీరు మాత్రం ఫుల్ ఫామ్ రాయండి పేరు నోట్స్ లో. శంకు ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏమనుకున్నాం? 5RL. స్తూపం ప్రక్కతల వైశాల్యానికి 2πRH. స్తూపం భూ వైశాల్యానికి 5R². వృత్త వైశాల్యం కాబట్టి అన్నిటిలో నుంచి ఏం కామన్ తీద్దాం? 5R కామన్ తీసినాం అనుకోండి. ఇక్కడ ఏముంటుంది? L.
ఇక్కడ 2h, ఇక్కడ r ఉంటుంది. ఇది చదరపు ప్రమాణాలు. ఇది ఆ పటము ఆ బొమ్మ యొక్క ఏంటిది సంపూర్ణతల వైశాల్యం. బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే ఇది అవుతుంది. మరి సానియాతో మనం వాదన కరెక్ట్ ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి? అచ్చా మీరు దీంతో ఏకీభవిస్తామంటే మనం సానియా యొక్క దాన్ని ఏమన్నా మనం సానియా ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఏకీభవించం. సానియాతో ఏమనం ఏకీభవించము. రైట్. ఇది ఆలోచించి చర్చించండి యొక్క ఏంటిది సొల్యూషన్. మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా అవసరం అవుతా ఉంటాయి. ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఓకేనా? ఈ ఆలోచన చర్చించండి అయిపోయింది. ఇక పక్క పేజీలో ఒకసారి పేజీ నెంబర్ 256కి వచ్చేయండి. 256లో ప్రయత్నించండి ఉంది. మీరేం చేస్తారంటే ఇంటి దగ్గర దాన్ని ప్రాజెక్ట్ వర్క్గా తీసుకోండి. ఇలాంటి కొన్ని ఘనాకార వస్తువులు మట్టి కానివ్వండి, మీకు తెలిసిన ఏవైనా ఆబ్జెక్ట్స్ తీసుకుని ఇలాంటి కొన్ని వస్తువుల్ని తయారు చేయండి. అలా తయారు చేసిన తర్వాత వాటి యొక్క ఆకారాలు ఎన్ని తయారు అన్ని తయారు చేయండి. సపోజ్ ఇలా తయారు చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తయారు చేసిన, ఇదొక ఆకారం. లేకపోతే రెండు వైపులా కూడా అర్ధగోళ పెడితే ఇదొక ఆకారం. మనం క్యాప్సూల్ చూస్తూ ఉంటాం. అలాంటి ఆకారాలు మీకు నచ్చిన వాటిని ఏం చేస్తారు తయారు చేయండి. తయారు చేసి వాటి యొక్క సూత్రాలు ఈ విధంగా రాబట్టే ప్రయత్నం చేయండి. అది ప్రాజెక్ట్ వర్క్గా మనం చేసుకుందాం. రైట్. ఇక అదే పక్క పేజీలో ఆలోచించి చర్చించండి ఇంకోటి చూడండి. 256లో ఆలోచించి చర్చించండి, పేజీ నెంబర్ 256. అక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. పక్కన డయాగ్రామ్ కూడా ఇచ్చున్నాడు. అక్కడ రెండు వస్తువులు కనిపిస్తా ఉన్నాయి మనకి. ఏమేంటి అంటే స్తూపాకార పాత్ర అలానే గోళం రెండు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఒక్కసారి మనం డ్రా చేద్దాం. లేదు మనం టెక్స్ట్ బుక్ దగ్గరే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ చూసుకున్నా నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ ఇచ్చింది చూద్దాం. ఏమన్నాడు? స్తూపాకార పాత్రలో ఒక గోళం అంతర్లిఖించబడిందంట. అంతర్లిఖించబడినప్పుడు రెండు క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. స్తూపాకార పాత్ర. రైట్, సరే ముందు మనం గోళం గీద్దాం. ఎందుకంటే పాత్ర మనకి ఈజీగా గీయటం, గోళం అనేది జాగ్రత్త గీయాలి. సో దిస్ ఈజ్ స్పియర్, గోళం. ఇది గోళం. ఈ గోళం అంటే మామూలు మనకు తెలుసు కదా, త్రిమితీయ పటం. మనకని రోజు చూసేటువంటి వాలీబాల్, క్రికెట్ బాల్, ఈ బంతులు, చిన్నపిల్లలు ఆడుకునే బంతులు, ఇవన్నీ కూడా ఏంటివంటే గోళాకారానికి సంబంధించినవే. ఇది లోపల కనిపిస్తూ ఉంది ఏంటంటే వ్యాసార్థం, ఈ డాట్స్, ఇది ఆర్. ఇక నిలువు కూడా ఆర్ ఉంటుంది, అంటే అన్ని వ్యాసార్థాలు ఉంటాయి. ఇదొక ఆరు, ఇదొక ఆరు. ఇప్పుడు మనం డయాగ్రామ్ జాగ్రత్తగా డ్రా చేస్తే ఇది దీన్ని ఏం చేసిందయ్యా అంటే స్తూపాకార పాత్రలో అమర్చిండు ఈ విధంగా. అంటే ఈ బ్లాక్ లైన్ మొత్తం ఏంటిదంటే స్తూపాకార పాత్ర. ఇవన్నీ ఏమవుతాయి? స్తూపాకార పాత్ర అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ స్తూపాకార పాత్ర కొలతలు కూడా చూద్దాం. ఇది కూడా సేమ్ సమానంగా అర్థం అవుతుంది, సమానం అవుతుంది. ఇక్కడ హెచ్ వచ్చేసి దేనికి సమానం అవుతుందయ్యా అంటే 2r సమానం అవుతుంది. అందులో ఇంకొక విషయం మనకి ఆర్కిమిడీస్ ప్రూవ్ చేయటం జరిగింది. మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసినాం. ఆర్కిమిడీస్ ఏం చెప్పిండయ్యా అంటే ఇలా మనం స్తూపాకార పాత్రలో ఒక గోళాన్ని గాని అమర్చగలిగితే గోళము యొక్క ఉపరితల వైశాల్యం అనేది స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యానికి సమానం అవుతుంది అని ఎవరు? ఆర్కిమిడీస్ అని ప్రూవ్ చేయటం అనేది జరిగింది. రైట్. మరి ఇక్కడ మన దీని క్వశ్చన్లు ఏంటి? స్తూపము సంపూర్ణతల వైశాల్యం, గోళం ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ రెండు క్వశ్చన్లు కనిపిస్తా ఉన్నాయి మనకి. స్తూపము యొక్క సంపూర్ణతల వైశాల్యం, స్తూపము సంపూర్ణతల వైశాల్యం ఈస్టు గోళము ఉపరితల వైశాల్యం. ఒక్కసారి మళ్ళొకసారి మన సూత్రాలు అనేవి రిమైండ్ చేసుకోవాలి, ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. స్తూపం సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటిదంటే 2πr
ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ సంపూర్ణ తల వైశాల్యానికి ఈస్టు గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి 4πr². దీని నుంచే ప్రూవ్ చేసినాం మనం ఆల్రెడీ. రైట్, ఇక్కడ మనకి కొత్త కనిపిస్తుంది ఏంటంటే హెచ్ని కూడా మార్చేస్తా ఇప్పుడు నేను 2πr ఇంటూ హెచ్ ప్లేస్లో 2r రాసుకుందాం. 2r ప్లస్ ఆర్ ఇంటూ 4πr². ఇక్కడ మళ్ళీ దీన్ని రాస్తే 2πr ఇంటూ 2r ప్లస్ ఆర్ ఏమవుతుందంటే 3r ఈస్టు 4πr అంటే టోటల్గా 6πr. 6πr² ఈస్టు 4πr². ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి క్యాన్సిలేషన్ ఏమవుతుందో. క్యాన్సిలేషన్ 5 గెట్ క్యాన్సిల్, r² గెట్ క్యాన్సిల్. ఈ 6 4లో రెండో ఎక్కం కామన్ పోతుంది, 2 3 2 2. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందంటే 3:2 వచ్చింది. 3:2 3:2 వచ్చింది ఫస్ట్ది. రెండోదిగా అడిగింది చూడండి, స్తూపము మరియు గోళం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అడిగింది. స్తూపము మరియు గోళం ఘనపరిమాణాల నిష్పత్తి అంటే స్తూపం ఘనపరిమాణం అలానే గోళం ఘనపరిమాణం గురించి మనం డిస్కస్ చేయాలి. స్తూపం ఘనపరిమాణం ఈస్టు ఆర్డర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్డర్ ఇస్తే మనం ఆ ఆర్డర్ ఫాలో కావాలి. ఈస్టు గోళం ఘనపరిమాణం, స్తూపం ఘనపరిమాణం ఈస్టు గోళం ఘనపరిమాణం. స్తూపం ఘనపరిమాణం ఫార్ములా ఏమనుకున్నాం మనం, 5r²h ఈస్టు గోళం ఘనపరిమాణం ఫార్ములా 4/3πr³. ఓకేనండి. ఇప్పుడు మనం హెచ్ బదులు 2r రాసుకుందాం. సో 5r² ఇంటూ 2r ఈస్టు 4/3πr³. ఇప్పుడు ఏమవుతుంది చూడండి సార్, 5r² ఇంటూ 2r అంటే 2πr³ ఈస్టు 4/3πr³. ఒక్కసారి క్యాన్సిలేషన్ చూద్దాం. ఇక్కడ 5 గెట్ క్యాన్సిల్, r³ గెట్ క్యాన్సిల్, 2 1 2 2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 ఇటు పట్టకొచ్చిన 3 ఇంటూ 1 అని చెప్పొచ్చు. లేదు 3తో మల్టిప్లై చేసిన ఏమైందంటే 3 1 3 ఈస్టు 3 ఇంటూ 2/3 అంటే 3 3 క్యాన్సిల్ అవుతుంది, 2 అవుతుంది. సో 3:2. ఇంతకుముందు ఏమొచ్చింది, 3:2నే వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, 3:2నే వచ్చింది. క్వశ్చన్ లాస్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ అడిగింది ఏమన్నంటే మీరేం గమనించారు. మనం ఏం గమనించాం, వీటి యొక్క వైశాల్యాల వీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది, సమానంగా ఉంది అని చెప్పొచ్చు. దేర్ఫోర్ వీటి నిష్పత్తులు సమానం. వేటి నిష్పత్తులు, ఫస్ట్ చేసింది రెండవసారి చేసింది. అంటే స్తూప సంపూర్ణతల వైశాల్యం గోళ ఉపరితల వైశాల్యాల నిష్పత్తి, స్తూప ఘనపరిమాణం గోళ ఘనపరిమాణాల నిష్పత్తి రెండు కూడా ఏమవుతున్నాయి, సమానం అవుతున్నాయి. ఇది ఆలోచించి చర్చించండిలోని సమస్య. రైట్, ఇక మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని మీరు చూడండి. ఇక అభ్యాసం 10.2లోకి వద్దాం. ఒకసారి ఈ ప్రాబ్లంను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే సొల్యూషన్ ఈజీగా అర్థమవుతుంది తర్వాత రాసుకోవడానికి. రైట్, ఇంక ఇప్పుడు అభ్యాసం 10.2 ఒకసారి చూద్దాం. అభ్యాసం 10.2లో ఉన్న సమస్యలను చూద్దాం ఒకసారి. ఒకసారి అందరూ పేజ్ నెంబర్ 259 259 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక్కసారి అభ్యాసంలో ఫస్ట్ ప్రాబ్లంని జాగ్రత్తగా చదవండి. 259లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం అభ్యాసం 10.2 అభ్యాసం 10.2 పేజీ నెంబర్ ఎంతండి,
పేజీ నెంబర్ వచ్చేసి 259. అందరు మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఒక్కసారి ఫస్ట్ ప్రాబ్లంని జాగ్రత్తగా చూడండి. 259. ఓకే రైట్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలబెట్టబడిన ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలుపబడిన అదే వ్యాసము శంకువు వలె ఉన్నది. శంకువు యొక్క భూవ్యాసం 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు అయిన ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని చెప్పని అడగటం. మనకి రెండవ అభ్యాసం మొత్తం కూడా ఉపరితల వైశాల్యానికి సంబంధించినవి. సో ఇది ఆట వస్తువు ఎలా ఉందంటే అర్ధగోళాకారంపై అదే భూవ్యాసం కలిగినటువంటి శంకువుని అమర్చినట్టుగా ఉంది. ఈ విధంగా ఇది ఆట వస్తువు. ఈ ఆట వస్తువు యొక్క ఏం కనుక్కోవాలి? ఉపరితల వైశాల్యం మనం కనుక్కోవాలి. అంటే మనం ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఏమైతే మనం టచ్ చేయలేస్తామో, ఏవైతే మనం దాన్ని స్పృశించలేతామో, తాకగలుగుతామో అవి మాత్రమే ఏమవుద్దంటే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కిందకు వస్తాయి. అంటే శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం వస్తుంది, అలానే అర్ధగోళము యొక్క ఉపరితల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యం, వక్రతల వైశాల్యం అనేది రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా రైట్. మీకు అర్థం కావడం కోసం డయాగ్రామ్ ఇక్కడ పెట్టి వస్తున్న విధంగా నేను ఇప్పుడు చూద్దాం. ఇచ్చిని రాద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చారో. ఆట వస్తువు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే శంకువు యొక్క భూవ్యాసం ఇవ్వటం జరిగింది. శంకువు భూవ్యాసం, శంకువు భూవ్యాసం ఇచ్చిందంటే అర్ధగోళం భూవ్యాసం కూడా ఇచ్చినట్టే. శంకువు భూవ్యాసం D = ఎంత అంటే 6 సెంటీమీటర్స్. భూవ్యాసం ఇచ్చిండు అంటే భూవ్యాసార్థం కూడా ఇచ్చినట్టే. అంటే ఆటోమేటిక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, వ్యాసార్థం వ్యాసములో సగం ఉంటుంది. సో 6/2 = 3 సెంటీమీటర్స్. ఇది R యొక్క విలువ. R అంటే రెండింటికి వస్తుంది ఇక్కడ, నో ప్రాబ్లం. ఇక ఏమన్నాడు? ఎత్తు కూడా ఇవ్వటం జరిగింది. ఎత్తు, శంకువు యొక్క ఎత్తు H = ఎంత అన్నాడు? 4 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి అంటే ఏం కావాలి మనకి? ఆ శంకువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలనుకున్నాం కదా. మరి ఉపరితల వైశాల్యం రావాలంటే L కావాలి. ఒకసారి మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసినాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది డయాగ్రామ్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడే మనం. సో ఇలా ఇది శంకువు. సరే దీని డయాగ్రామ్ మనం చూస్తే ఇది శంకువు. ఈ శంకువుకి కింద ఏమి ఉందంటే అర్ధగోళం ఉంది. సో ఇలా ఇది అర్ధగోళం. అంటే ఈ బ్లాక్ లైన్స్ ఉంది మొత్తం ఏంటిదంటే అర్ధగోళంగా మనం చెప్పవచ్చు. రెడ్ లైన్స్ ఉంది మొత్తం ఏంటిదంటే శంకువుగా మనం చెప్పవచ్చు. రైట్. ఇంక ఇప్పుడు దీనిలో రెండు వస్తువులు మనకి రెండు కొలతలు ఇచ్చిండు. R ఇవ్వటం జరిగింది, H ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ R వచ్చేసి 3, H వచ్చేసి 4. మీకు వెంటనే పైథాగరన్ ట్రిప్లెట్, పైథాగరన్ త్రికాలు గుర్తుకు రావాలి. L ఎంత అవుతుందయ్యా అంటే మనం టక్కని చెప్పేయచ్చు 3, 4, 5. త్రికం, పైథాగరన్ త్రికం ఏంటిదంటే ఎప్పుడు 3, 4, 5 త్రికం అవుతుంది. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. బౌద్ధాయన తీరం. రైట్. శంకువు యొక్క ఏటవాలు ఎత్తు కనుక్కున్న అంతే వస్తుంది. ఏటవాలు ఎత్తు L = √h² + r². మరి ఇక్కడ H ఎంత అండి? √h అంటే 4² + 3². 4² అంటే 16, 3² అంటే 9, 16 + 9 25, √25. √25 అంటే దాన్ని మనం రాసుకుంటే 5 సెంటీమీటర్లు. ఇది L. అన్నీ వచ్చేసినాయిగా మనకి. సో ఇంక మనం ఈ ఆట వస్తువు యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సంపూర్ణ తల వైశాల్యం. అంతేగా, ఆట వస్తువేగా. ఆట వస్తువు సంపూర్ణ తల వైశాల్యం. దేర్ఫోర్ ఆట వస్తువు సంపూర్ణ తల వైశాల్యం, ఆట వస్తువు సంపూర్ణ తల వైశాల్యం = ఏమనుకున్నాం మనం? ఆట వస్తువు ఇది,
ఏమేమి టచ్ చేస్తున్నాం? శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం, అర్ధగోళం యొక్క ప్రక్కతల వైశాల్యం. సో శంకు ప్రక్కతల వైశాల్యం ప్లస్ అర్ధగోళం ఉపరితల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ఏదన్నా అదే. మరి శంకువుకు ఫార్ములా 5rl ప్లస్ అర్ధగోళానికి 2πr², గోళానికి 4πr², అర్ధగోళానికి 2πr². రెండిట్లో ఏమైనా కామన్ తీద్దామా? 5r కామన్ తీద్దాం. సో బై టేకింగ్ 5r యాజ్ కామన్ వి హావ్ l, ఇక్కడ l ఉంటుంది, ఇంకొక 2r ఉంటుంది. ఇది సూత్రం. ఒకవేళ మన ఎగ్జామ్ అడగొచ్చు ఇటువంటి పటానికి సంపూర్ణ పరిష్కారం కావాల్సిన సూత్రం ఏంటి అడగొచ్చు. అప్పుడు ఆ సూత్రం రాసి సరిపోతుంది. బిట్స్ పరంగా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రతిక్షేపిద్దాం వరుసగా. మనం ఇక్కడ మనకి 4, 5 ఉంది, ఇంకేముంది 3 ఉంది. 5 వాల్యూ అక్కడ మనకి ఇచ్చాడు 3.14, క్యాన్సిలేషన్ పోదు కాబట్టి అలా ఇవ్వటం జరిగింది. 3.14 ఇంటూ ఆర్ ఎంత అంటే 3, ఎల్ ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. మళ్ళీ 2r, 2 ఇంటూ 3. సో ఇక్కడ మనం 3.14, 3 4 12, 12 ఒకటి ఉంది, 3 1 3 ప్లస్ 1 4, 3 మూల 9, 9.42 ఇంటూ 5 ప్లస్ 6, 2 3s are 6, 9.42 ఇంటూ 11 ఎంతగా? 3 4 12, 1 ఉంది, 3 1 3 1 4, 3 9 సరిపోయింది. రైట్. ఇంక ఇక్కడ 11 అయితే సరిపోతుంది. 11 రెళ్ళ 22, 2 ఉంది. 11 4 44కి ఈ 2 కలిపితే 46, 4 ఉంది. 11 9 99కి 4 కలిపితే 103. ఓకేనా? మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? దశాంశ బిందువు ఎక్కడ పెట్టాలంటే వెనక నుంచి 2 స్థానాల్లో ఉంది కాబట్టి ఇక్కడ 2 స్థానాల్లో దశాంశ బిందువు పెట్టేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దశాంశ బిందువు అనేది. సో ఏమొస్తుంది లాస్ట్కి? 103.6 చదరపు సెంటీమీటర్లు. ఏంటిది ఇది? ఆ పటము యొక్క ఏంటిది? సంపూర్ణతల వైశాల్యం. ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంతంటే 103.62 చదరపు సెంటీమీటర్లు అని చెప్పవచ్చు. ఇది దీని యొక్క సొల్యూషన్. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అభ్యాసం 10.2లోని ఇంకొక సమస్య, రెండవ సమస్య. ఒక ఘనాకార వస్తువు ఎట్లుందంట? ఒక చివర అర్ధగోళము, మరొక చివర శంకువు. ఒక చివర అర్ధగోళము, మరొక చివర శంకువు ఆకార భాగము కలిగిన స్తూపము వలె ఉన్నది. రెండిటి యొక్క ఉమ్మడి భూ వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు స్తూపము శంకువు ఆకారముల ఎత్తులు వరుసగా 10 మరియు 6 అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి అని చెప్పని ఇవ్వటం జరిగింది. ఘనాకార వస్తువు ఎట్లన్నాడు? రెండవ లెక్క. మనం ఇక్కడ అభ్యాసంలో రెండవ లెక్క గురించి డిస్కస్ చేస్తున్నాం. అందరూ పేజీ నెంబర్ 259 ఓపెన్ చేసి ఒకసారి రెండవ లెక్కని జాగ్రత్తగా చదవండి. సెకండ్ ప్రాబ్లం. రైట్. ఇది స్తూపానికి ఒకవైపు శంకువు, ఇంకొక వైపు అర్ధగోళం అమర్చినట్లుగా ఇట్లా అతికించినట్టుగా ఈ విధంగా ఉందంట. ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. అంటే ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం జనరల్గా ఏమవుద్ది? ఏమేం టచ్ చేస్తున్నాం, మనం ఏమేం తాకగలుగుతున్నాం అంటే శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని తాకుతున్నాం, స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని తాకుతున్నాం, అర్ధగోళము యొక్క వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యాన్ని తాకుతున్నాం. ఈ 3 ప్రక్కతల వైశాల్యాల్ని కలిపితే మనకున్నటువంటి ఈ ఘనాకార వస్తువు యొక్క ప్రక్కతల సంపూర్ణతల వైశాల్యం అనేది వస్తుంది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా మీకు ఇప్పుడు? రైట్. ఇంక ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. రైట్. దీన్ని ఇక్కడ ఇలా పెట్టేస్తున్నా, ఆగకపోవచ్చు. సరే చూద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇచ్చి రాద్దాం ఒకసారి. దత్తాంశం ప్రకారం ఏమేమి ఇచ్చిండో చూద్దాం. దత్తాంశం ప్రకారం ఒకసారి డయాగ్రామ్ కూడా గీద్దాం. ఒకసారి డయాగ్రామ్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో గీద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్తూపాకార భాగం అనుకోండి. ఈ స్తూపాకార భాగానికి
మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే మీరు ఇలా డయాగ్రామ్ ఒకటి డ్రా చేసి పెట్టండి. అర్ధగోళం ఈ విధంగా ఉంది. రైట్, ఇది డయాగ్రామ్. ఇక్కడ అన్ని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆర్ ఇవ్వటం జరిగింది. ఆర్, ఇది ఆర్. దీన్ని నేను H1 అంట, దీన్నేమో H2 అంట. రెండు డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి కాబట్టి H2 అని చెప్తా. ఇంకా ఆర్లన్నీ సమానం, ఎక్కడైనా ఆర్ ఆరే. లెక్కలో ఇచ్చిందని చూస్తే రెండిటి యొక్క ఉమ్మడి వ్యాసార్థం. సో దత్తాంశం ప్రకారం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 8 సెంటీమీటర్లు. 8 సెంటీమీటర్లు. రైట్, ఇంకేమన్నాడు? వరుసగా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఎత్తులు ఇచ్చిండు. స్తూపము, శంకువు ఎత్తులు వరుసగా 10 మరియు 6. 10 మరియు 6 అంటే ఇక్కడ స్తూపం ఎత్తు దాన్ని నేను H2 అనుకున్నా. H2 ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. లేదు మనకి స్తూపం ముందు ఇచ్చింది కదా, దీన్ని H1 అనుకొని దాన్ని H2 అనుకున్నా, మీ ఇష్టం, ఎట్లా అనుకున్నా నో ప్రాబ్లం. అలానే శంకువు ఎత్తు H2 ఈక్వల్ టు ఎంత? 10, ఇంకొకటి 6 సెంటీమీటర్లు. రైట్, ఇప్పుడు మనకి సంపూర్ణ తల వైశాల్యం కావాలి. ఇప్పుడు శంకు ప్రక్కతల వైశాల్యం, స్తూపం ప్రక్కతల వైశాల్యం, దీని ప్రక్కతల వేసి సరిపోతుంది. కానీ శంకు ప్రక్కతల వైశాల్యం ఇవ్వాలంటే నాకు సూత్రం ఏంటంటే πrl. ఎల్లు లేదు, ఎల్లు కోసం ట్రై చేయాలి. సో ఇది R, ఇది 6, ఇది 8 అయినప్పుడు ఇది ఏమైంది? 10 అయిపోయింది ఆటోమేటిక్గా. మనం ఇంతకుముందు చేసినాం కూడా. లేదు చేద్దాం అనుకుంటే శంకువు ఏటవాలు ఎత్తు L ఈజ్ ఈక్వల్ టు √h² ప్లస్ r². దట్ ఈక్వల్ టు H ఎంత అండి? దాన్ని H2 అన్నాం కదా. H2 ఎంత మరి? ఇక్కడ H2 వచ్చేసి 6² ప్లస్ r 8². సో ఏమైపోతుంది? 6² అంటే 36 ప్లస్ 64. దట్ ఈక్వల్ టు √100. ప్లస్ ఆర్ మైనస్ 10 రావాలి. కానీ మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి L వాల్యూ ఏమవుతుందంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. L వచ్చేసింది. ఇక మనం వరుసగా చేసేయచ్చు. ఏమేం చేస్తుంది చూడొచ్చు జాగ్రత్తగా. ఇప్పుడు దేర్ఫోర్ ఇదేంటిది? ఘనాకార వస్తువు అన్నాడు. ఘనాకార వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడిగింది మనని. ఘనాకార వస్తువు సంపూర్ణతల వైశాల్యం. ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ మనం ఒకసారి చూద్దాం ఏమేమి యాడ్ చేస్తే వస్తుందో. సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డయాగ్రామ్ ఇది మన దగ్గర ఆబ్జెక్ట్ కూడా ఉంది రెడీగా. శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, అర్ధగోళం ప్రక్కతల వైశాల్యం. వాటిని వక్రతల వైశాల్యం అంటాం. శంకువు వక్రతల వైశాల్యం ప్లస్ స్తూపము వక్రతల వైశాల్యం ప్లస్ అర్ధగోళం వక్రతల వైశాల్యం. నేను షార్ట్ కట్స్ రాస్తున్న, బోర్డు పట్టట్లేదని మీరు మాత్రం ఫుల్ ఫామ్స్ రాయండి పెన్ నోట్బుక్ లో. శంకు ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంటిది? πrl ప్లస్ స్తూపానికి 2πrh. స్తూపం ప్రక్కతల వైశాల్యం, వక్రతల వైశాల్యం రెండు. అర్ధగోళం వక్రతల వైశాల్యం 2πr². సో అన్నిటిలో πr కామన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏముంటుంది? L ప్లస్ ఇక్కడ πr పోతే 2h ప్లస్ ఇక్కడ πr పోతే 2r. ఇది సూత్రంగా కూడా మనం చెప్పవచ్చు. ఇదేమవుతుందంటే ఫార్ములా అవుతుంది. ప్రతిక్షేపిద్దాం. మనం ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. 5 వాల్యూ ఇవ్వటం జరిగింది 3.14. సో క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3.14 ఇంటూ r 8 బ్రాకెట్లో L 10 2 ఇంటూ సార్ ఇక్కడ ఇది H1 మనం H1 గా రాసుకున్నాం దాన్ని. ఇది H2 అయినప్పుడు ఇది H1 గా రాసుకున్నాం. H1 ఎంత అంటే 10, 2 ఇంటూ 10 ప్లస్ 2r 2 ఇంటూ r అంటే మళ్ళీ 8. సో కొలతలు జాగ్రత్తగా ఉండాలి. ఈ మెజర్మెంట్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 8 4 32 3 ఉంది. 8 1 8 ప్లస్ 3 11 1 ఉంది.
8 3 24 ప్లస్ 1 25. దశాంశ స్థానం రెండింటి తర్వాత వెనక నుంచి 25.12. లోపల చూస్తే 10 ప్లస్ 20 ప్లస్ 16. 25.12 ఇంటూ 10 20 30 46. ఇప్పుడు మనం 46తో దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంతో వస్తుంది. చేద్దాం. ఇక్కడ రఫ్ వర్క్ చేస్తున్నా నేను. 25.12ని 46తో రైట్ సైడ్ మార్జిన్లోని చేయాలి. మనం మార్జిన్ లేదు కాబట్టి అక్కడ చేస్తున్నా. 6తో చేద్దాం. 6 2 12, 6 1 6 ప్లస్ 1 7, 6 5 30 ప్లస్ 1 31. ఓకేనండి. ఎక్కడుంది? సారీ, 6 2 12, 6 1 6 ప్లస్ 1 7, 6 5 30, 3 ఉంది. 6 2 12, 1 3 15. మళ్ళీ 4తో చేస్తే 4 2 8, 4 1 4, 4 5 22 ఉంది. 4 2 8 ప్లస్ 2 10. సో ఏమవుతుంది? యాడ్ చేస్తే 2 15, ఇది ఒక 5 5 1 1. దశాంశాన్ని వెనక నుంచి రెండింటికి 1155.5 అంటే 1155.52 52 చదరపు ఏంటివి వైశాల్యం కాబట్టి చదరపు కొలతలు సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది ఆట వస్తువు యొక్క ఏంటిది సంపూర్ణతల వైశాల్యం. ఈ విధంగా మనం ఏం చేసినాం మళ్ళొకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇచ్చిన కొలతలు స్తూపం ఎత్తు h1, శంకు ఎత్తు h2, L h1 h2 స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ రాసుకొని చేస్తే అది వచ్చింది. సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. శంకు వక్రతల వైశాల్యం, స్తూపం వక్రతల వైశాల్యం, అర్ధగోళం వక్రతల వైశాల్యం యాడ్ చేసినాం. యాడ్ చేయటం ద్వారా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మల్టిప్లికేషన్ ఎంత వచ్చిందంటే 1155 1155.52 చదరపు సెంటీమీటర్లు. ఇది దీనికి సంబంధించినటువంటి క్లాస్. రైట్, టైం కూడా అయింది కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో అభ్యాసం 10.2లోని 3వ లెక్క నుంచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఇది సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సొల్యూషన్ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పొద్దు గూగుల్ వీడియో ఓపెన్ చేయకుండా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.